హలో! ఈరోజు మనం దేవుడిని ప్లస్ తాబేలుని చూసేద్దాం. సో, ఇప్పుడు మేము రాజమండ్రి రంగనాథ స్వామి టెంపుల్‌లో ఉన్నాము. నేను రాజమండ్రిలోనే పుట్టాను. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను. కానీ ఎప్పుడు ఈ టెంపుల్‌ని విజిట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. కొన్ని ప్లేసెస్‌ని విజిట్ చేసినప్పుడు మనకి చాలా ఎక్సైట్‌మెంట్‌గా, థ్రిల్లింగ్‌గా, ప్రశాంతంగా అలా ఉంటాయి కదా! సో, టెంపుల్ కూడా అలాంటిదే విజిట్ చేసినప్పుడు. ఈరోజు మేము ఇలా టెంపుల్‌కొచ్చాము. బేబీ చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ మెట్ల మీద చూడండి, అక్కడ ఏనుగులు ఎంత బాగా పెట్టారో. అండ్ లుక్ ఎట్ దీస్ టార్టాయిసెస్. సో, నేను ఇన్ని టార్టాయిస్‌లని ఒకేసారి చూడడం ఇక్కడ ఇదే ఫస్ట్ టైం. అంటే 1, 2 ఒక్కొక్కసారి చూసాను కానీ, నేను ఇన్ని ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇక్కడ ఉంటాయని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మెట్లు దిగుతున్నప్పుడు సడన్‌గా చూసాము. చూడండి ఎన్ని టార్టాయిస్‌లు ఉన్నాయో ఇక్కడ. చాలా బాగున్నాయి. క్యూట్. అండ్ కింద టెంపుల్ కిందనే ఇలా చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఈ ప్లేస్‌లో ఇక్కడ నాట్యం నేర్పిస్తారంట. చాలామంది స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు. రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరికీ చాలామందికి తెలుసు అనుకుంటా. మరి నేనైతే ఇదే ఫస్ట్ టైం కదా ఈ టెంపుల్ని విజిట్ చేయడం. చాలా బాగుంది. ఇంకా టెంపుల్ గురించి చాలానే విశేషాలు ఉన్నాయి. మనం తెలుసుకుందాం మన ఛానల్లో. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. టెంపుల్ మొత్తంలో అసలు ఒక్క ప్లేస్ కూడా విడిచిపెట్టలేదు. మొత్తం అంతా ఏదో ఒక విషయం చెప్పడానికే ట్రై చేశారు. చూడండి మొత్తం ఇక్కడ విగ్రహాలతో ఎంత బాగా నింపేశారో. ప్రతిదీ కూడా ఒక స్టోరీని చెప్తుంది మనకి. అలానే మీకు ఇందాక మెట్ల మీద ఏనుగుని చూపించాను కదా, ఇటువైపు సైడ్ కూడా ప్లేస్ని వాళ్ళు ఫుల్గా విగ్రహాలతో నింపేశారు. అది కూడా చూపిస్తాను నేను. చూడండి ఇక్కడ కూడా పల్లకిలో దేవుని తీసుకెళ్తున్నట్టు బాగుంది కదా.